వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారాలు. భారతీయ భీమసేన వ్యవస్థాపకులు జై రామాంజనేయులు ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా, ఏ ప్రోగ్రాం తీసుకున్నా రాష్ట్రంలో అక్కడ ప్రతిపక్షం ఉండి చేపిస్తుందనే ఒక అపోహలో ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఆ అపోహల ఊహాగానాలు వదిలిపెట్టాలి. ఎందుకంటే ఈరోజు జినేన్గా న్యాయబద్ధంగా దాదాపు 7 సంవత్సరాల క్రితం అట్టడుగు పడిన ఈ ప్రీతిబాయ్ కేసుని ఈరోజు జై భీమరావు భారత్ పార్టీ తరపున మన జాడా శ్రావణ్ కుమార్ గారు వెలుగులోకి తీసుకొచ్చి ఈ కేసు వైపున పోరాటం జరుగుతుంది. ఈ కేసు పైన కూడా ప్రతిపక్షం బురద చల్లకుండా న్యాయమైన పోరాటానికి నాంది పలకాలని, అలాగే ఇప్పుడిప్పుడే రాజకీయంగా అడుగులు ఎత్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలుస్తాయో తెలియదో, అక్కడ మాధవరాగే న్యాయం జరిగిందని చెప్పేసి ఆ ప్రీతిబాయ్ కుటుంబానికి ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. ఇది సినిమా కాదు, ఇది రాజకీయాలు. తర్వాత ఇక్కడ పోతుండేది దళిత ఎస్సీల ఆడపిల్లల మానవంగాలు ప్రాణాలు పోతున్నాయి. అంతేకాకుండా ఈ సీనియర్ నాయకులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేయడం ఒకటే, నీ కుళ్ళు కుతంత్రాల రాజకీయాలు ఏవైనా ఉంటే మీరు చూసుకోండి తప్ప ఇలాంటి ఆడపిల్లలపైన, మానవంగాలపైన, తర్వాత బడుగు బలహీన వర్గాలపైన, ప్రాణాలపైన, మానాలపైన రాజకీయ కుట్రలు చేయకూడదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఏ ప్రోగ్రాం చేసినా కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపక్ష పార్టీ పైన నిందలు వేయడం కూడా సమాజం కాదు. కావున మేము చెప్తున్నాము, ఈ దళిత వర్గాలని ఏకమై, ఈ ప్రజాస్వామిక వాదులంతా ఏకమై ఇప్పుడు జరగబోయే ఈ ప్రోగ్రాం కి పెద్ద ఎత్తున విజయవాడలో కూడా తీసుకుంటాం. ఆల్రెడీ ఈ జాడా శ్రావణ్ కుమార్ గారు హైకోర్టులో పోరాడడం జరుగుతుంది. అలాగే ఈ ఉద్యమాలకు కూడా మీరు ఏ మాత్రం సిద్ధిశుద్ధి ఉంటే పర్మిషన్లు ఇచ్చి మాకు స్వేచ్ఛమైన భారత రాజ్యాంగం ద్వారాగా పోరాడే హక్కుని మీరు కల్పించాలా. అంతేకాకుండా ఈ విషయాలు ఏ మాత్రం సిద్ధిశుద్ధి ఉంటే ప్రీతిబాయికి న్యాయం చేసేంత వరకు మీరు కూడా దీంట్లో పాత్ర వహించి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్.